చిచ్చి ఏ మనుషులమ్మా వీళ్ళు. చెత్తనెక్కడ పడితే అక్కడ వడేయొద్దన్న కామన్ సెన్సు, న్యూ సెన్సు, నాన్ సెన్స్ గింత కూడా లేదు వీళ్ళకి అని గరానికి రాకుండ్రి. అసలు ముచ్చటేందంటే తువ్వల మీద చెత్త వడేయొద్దు, చెత్తను ఏడ వడితే ఆడ పడేసుడు పద్ధతి కాదు. చెత్తతోని పానాలు చెత్తగా తయారైతే అని మనోళ్లకు కుద్దుగా చెప్తే నెత్తికెక్కది గదా. గందుకే గీ పని ముంగటేసుకున్నారు బెంగుళూరు నగరపాలక సంఘపొళ్ళు. తువ్వల మీద పోకుంటేనే చెత్త ఇసిరిగొట్టి పోతుంటారు గదా కొంతమంది. అగో గసంటోళ్లకు చెత్తతోనే కనువిప్పు కల్పిస్తున్నారు. సిటీలా ఎవ్వలు తువ్వల మీద చెత్త వారేస్తున్నారో ఎరకబట్టి వాళ్ళింటికి చెత్త బండిని తీసుకుపోయి లోడు కమానం చెత్తను ఇంటి ముంగట వారబోతున్నారు. ఇంకో తాపిట్ల చెయ్యకుండా 2000 కెంచి 10,000 దాకా జరిమానా కూడా ఎత్తున్నారట. ఇంకా మీదికెళ్ళి వాళ్ళు చెత్త పడేసే వీడియోలను ఇంటర్నెట్ల, బస్టాండ్ల, టీవీలలో ఇడిచి సిటీని చెత్త చెత్తగా మారుస్తున్న పరమ చెత్తగాన్లని ఇజ్జద్దీస్తున్నారట. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు మంచి మాటలతోని చెప్తే ఇన్ననొళ్లకు ఇదే మంచి పద్ధతి కదనుల్లా. అంతట గిట్లని వేస్తే చెత్త తిప్పలు ఉండనే ఉండది. కొందరు ఇష్టమొచ్చినట్టు చెత్త వడేసుడుతోని అందరం ఎందుకు తిప్పలవడాలే? ఇట్లా అంతటా చేస్తే దేశమంతా అద్దమోలే మెరిసిపోతది. ఐడియా మంచిగుంది, మా దిక్కు కూడా వెట్టుండ్రని చెత్త సమస్యతోని గోసపడుతున్నోళ్ళు తారీఫ్ చేస్తున్నారు. కాని ఇట్లా జనాలు చెత్తను రోడ్ల మీద వడేసేంత గోసెందుకచ్చిందో కూడా ఆలోచన చెయ్యాలని కొందరు, సరిపోను మందిని వెట్టి రికాం లేకుండా చెత్త తీసుకుపోయేటట్టు చెయ్యాలని ఇంకొందరు అడగబట్టిండ్రు.